కర్పూరంతో కర్మని ఎలా తొలగించుకోవాలి ఈరోజు మనం తెలుసుకుందాం. ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ధనాన్ని సంపాదించే మార్గం తెలియక వివిధ పద్ధతుల్లో ఫాలో అవుతుంటారు. ఏదీ కలిసి రాక చేపట్టిన పని ఆటంకం ఎదురై నిరాశకు గురవుతుంటారు. మరికొందరు డబ్బు వచ్చినా ఆ డబ్బు నిలబెట్టుకోలేక కష్టాల ఊబిలో కూరుకుపోతుంటారు. ఈ కర్మలన్నిటికీ కారణం లక్ష్మీదేవి కటాక్షం లేకపోవటం. అలాంటప్పుడు వారు కర్పూరంతో ఇలా చేస్తే అష్టైశ్వర్యాలతో తొలితూగడం ఖాయమంటున్నారు జ్యోతిష్యులు. ఆర్థికంగా ఇబ్బంది పడేవారు ఉదయాన్నే తలస్నానం చేసి లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. దాంతోపాటు 5 కర్పూరపు బిళ్లలను తీసుకొని ఒక ఎర్రగుడ్డలో మూట కట్టి ఆ మూటను లక్ష్మీదేవి ముందు పెట్టి అగరబత్తి ధూపం వేయాలి. తరువాత తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను లక్ష్మీదేవికి చెప్పి ప్రార్థించుకోవాలి. ఆ తరువాత కర్పూరంతో అమ్మవారికి పూజ చేయాలి. అంతా అయిన తరువాత లక్ష్మీదేవి ముందున్న మూటను తీసుకొని బీరువాలో మనం ఎక్కడైతే